అందరికీ నమస్తే. నేను మీ భవానీ. వెల్కమ్ బ్యాక్ టు RR313 వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎన్నో ఔషధ గుణాలు ఉండే సర్వరోగ నివారిణి ఉసిరి అని అంటాము. ఉసిరికాయతో మంచి కమ్మకమ్మగా నోరూరించే ఎంతో రుచికరమైన ఉసిరికాయ తొక్కు రోటి పచ్చడిని చూపించబోతున్నాను. ప్రతిరోజు ఉసిరికాయ తినడం వల్ల మన శరీరానికి విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి శరీరంలో రెసిస్టెంట్ పవర్, రోగనిరోధక శక్తిని, జీర్ణక్రియను పెంచుతుంది. ఈ సీజన్లో జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరం లాంటివి వచ్చినప్పుడు ఈ ఉసిరికాయ తీసుకోవడం వల్ల రక్షణ లభిస్తుంది. రోజు పరగడుపున ఉసిరికాయ జ్యూస్ తాగితే శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరిగిపోయి ఫలితంగా బరువు తగ్గుతారు. అలాగే గుండె జబ్బులను రాకుండా చేసి క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఈ ఉసిరికాయకు ఉంది. మరి ఇన్ని ఔషధ గుణాలున్న ఈ ఉసిరికాయతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో రెడీ చేసుకునే రోటి పచ్చడిని ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా? ఈ ఉసిరికాయ పచ్చడి కోసం మీడియం సైజులో ఉండే ఒక 10 ఉసిరికాయల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా నీళ్ళలో కడిగేసుకుని ఒక కాటన్ క్లాత్లో తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకుని ఒక 10 నిమిషాలు తడి లేకుండా ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉసిరికాయలతో చేసిన జ్యూస్ తీసుకోవడం వల్ల బాడీలో రక్తాన్ని శుద్ధి చేసి ఎర్ర రక్త కణాలని పెంచుతుంది. అలాగే బీపీని, షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నివారణకు ఈ ఉసిరికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 అర టీ స్పూన్ ఆవాలు, 1 అర టీ స్పూన్ జీలకర్ర వీటన్నిటిని వేసుకుని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే మీరు స్పైసీ ఎక్కువగా తినేవారైతే అదనంగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకొని అందులో 1 అర టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఆ ఉసిరి ముక్కల్ని నూనెలో కొద్దిసేపు వేయించాలి. ఉసిరి ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు చల్లారేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసుల్ని ఇలా రోట్లో వేసుకోవాలి. ఇందులో 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉసిరి ముక్కలు వేయించినప్పుడు వేసిన ఉప్పు సరిపోదు కాబట్టి ఇక్కడ మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాను. దినుసులు అన్నింటినీ కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఉసిరి ముక్కల్ని కూడా రోట్లో వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఈ పచ్చడిలో ఇలా నిమ్మరసం వేయడం వల్ల ఇందులో ఉండే వగరుతనం తగ్గి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది.
ఇలా మెత్తగా నూరుకున్న ఉసిరికాయ తొక్కుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు వేగిన తర్వాత రోట్లో నూరు పెట్టుకున్న ఉసిరికాయ తొక్కులో ఈ పోపు వేసుకుని కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఉసిరికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యితో కలిపి తింటే చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ సీజన్లో ఉసిరికాయలతో ఈ పచ్చడి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.